వేసవి సూర్యుడు ఉదయం నుంచే తన వేడి కిరణాలతో గ్రామాన్ని మెల్లగా మేల్కొలిపాడు. కోళ్ల కూయుళ్ళు, ఆవుల గంటల శబ్దం, పొలాల్లో గాలి ఊపిరి, ఇవి అన్నీ కలిపి ఒక ప్రశాంతమైన సంగీతంలా వినిపించాయి. ఆ గ్రామంలో చిన్నారి రాము తన వేసవి సెలవులను ఆనందంగా గడపడానికి తన తాతయ్య ఇంటికి వచ్చాడు. రాము నగరంలో పెరిగాడు. అక్కడ ఎత్తైన భవనాలు, బిజీ రోడ్లు, మొబైల్ గేమ్స్ మాత్రమే అతని ప్రపంచం. కానీ గ్రామానికి వచ్చాక అతనికి కొత్త ప్రపంచం కనిపించింది. పచ్చని పొలాలు, తాటి చెట్లు, చెరువు దగ్గర పిల్లల ఆటలు, పెద్దవాళ్ల నవ్వులు. ఉదయం ప్రారంభం. ప్రతి ఉదయం తాతయ్య రామును త్వరగా లేపేవాడు. వేసవి ఉదయం చల్లగా ఉంటుంది బాబూ అని చెప్పి పొలాలకు తీసుకెళ్లేవాడు. రాము తొలిసారి పచ్చని వరి పొలాలు చూసి ఆశ్చర్యపోయాడు. గాలి ఊపిరితో మొక్కలు నాట్యం చేస్తున్నట్టు కనిపించాయి. పొలాల్లో పనిచేస్తున్న రైతులు తాతయ్యతో మాట్లాడేవారు. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండటం రాముకు కొత్తగా అనిపించింది. నగరంలో అందరూ బిజీగా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించేవారు. మధ్యాహ్నం మామిడి తోట. మధ్యాహ్నం వేడి పెరిగేసరికి పిల్లలంతా మామిడి తోటకు వెళ్ళేవారు. అక్కడ చల్లని నీడలో కూర్చొని మామిడి పండ్లు తినేవారు. తోటలో ఎక్కే పోటీలు, చెట్టు మీద నుంచి పండ్లు తెచ్చే సాహసాలు రాముకు కొత్త అనుభవాలు. ఒకసారి రాము చెట్టు ఎక్కుతుంటే జారిపోయాడు. అతని స్నేహితుడు వెంకట్ వెంటనే పట్టుకుని కాపాడాడు. అప్పుడు రాము గ్రహించాడు, గ్రామంలో స్నేహం ఎంత బలంగా ఉంటుందో. రాత్రి ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేవారు. అమ్మమ్మ చేసిన పప్పు, కూర, వేడి అన్నం, ఇవి అన్నీ ప్రేమతో నిండిపోయేవి. భోజనం తర్వాత ఇంటి ముందు పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూసేవారు. రాము నగరంలో ఎప్పుడూ చూడని నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఆకాశం కూడా దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పాడు. గ్రామ జాతర. వేసవి చివర్లో గ్రామంలో జాతర జరిగింది. రంగుల బట్టలు, ఆటలు, సంగీతం, గ్రామం మొత్తం ఉత్సాహంగా మారింది. రాము తన కొత్త స్నేహితులతో కలిసి జాతరలో తిరిగాడు. చక్కెర జిలేబీలు తిన్నాడు. చిన్న బొమ్మలు కొనుగోలు చేశాడు. ఆ రోజు అతనికి జీవితంలో మర్చిపోలేని రోజు అయింది. చివరి రోజు. సెలవులు ముగిసే సమయం వచ్చింది. నగరానికి తిరిగి వెళ్లాల్సిన రోజు రాము కాస్త బాధపడ్డాడు. కానీ ఈసారి అతను కొత్తగా మారిపోయాడు. అతనికి తెలిసింది, సంతోషం పెద్ద వస్తువుల్లో కాదు, చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. తాతయ్య చెప్పిన మాటలు అతని మనసులో నిలిచిపోయాయి. జీవితం ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, ప్రేమగా గడిపితేనే నిజమైన ఆనందం. రాము నగరానికి వెళ్ళినా ప్రతి వేసవిలో గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అక్కడ అతనికి దొరికింది ప్రకృతి, స్నేహం, కుటుంబం మరియు నిజమైన ప్రశాంతత.